హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఏముందిలే అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పే ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా వృషభ రాశి వారు. ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ నీడ మీ వెంటనే ఈ దేవత తిరుగుతుంది. అసలు ఈ దేవత ఎవరు, ఎందుకు మీ వెంట తిరుగుతుంది పట్టించుకోవడం లేదు. మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమి సూచనలు అందిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి వృషభ రాశి వాళ్ళు ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయడం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఆ దేవత ఎవరు? వృషభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవిస్తున్నారు. ఆ కష్టాలన్నీ కూడా పోయి మంచి రోజులు రావాలని వచ్చేసాయి. అదృష్టం కలిసి రావడానికి, మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత తప్పించిపోతుంది అంటే మీరు నమ్ముతారా? వృషభ రాశి వారి గురించి అయితే మొట్టమొదట తెలుసుకుందాం. వృషభ రాశి వారి మనసులో ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు అని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు. సరిగా ఏ పనైనా కానీ, వర్క్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు. వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరన్నమాట. నష్టం కూడా ఎదుటి వారికైతేనే వీరి వల్ల జరగదు అంటే నమ్మి తీరాలన్నమాట. చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎప్పటి పరిస్థితుల్లోనూ కూడా చేయరన్నమాట. ఉన్నతలోనే సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు. అన్యాయం చేద్దాము, వాళ్ళని పాడు చేద్దాము, వారిని నాశనం చేద్దామని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనసులో పెట్టుకోరు. చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి వృషభరాశి వారిది. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టం కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి, ఆ విషయం వీరికి తెలిసిందే అనుకోండి, అస్సలు ఇక వీరిని ఆపడం బ్రహ్మాత్మకం కూడా కాదు అంటే నమ్ముతారా? అంత కోపం వేషాల్లో ఊగిపోతారు అన్నమాట. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పకండి. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రేమను చూపించగలుగుతారు కానీ అంత పగని కూడా చూపించగలుగుతారు అన్నమాట. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. మిగతా రాసులు వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదలకు కానీ ఏదో ఒకటి సాధించగలిగే తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూశారండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక గుణపాఠం నేర్చుకుంటారు అన్నమాట. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టుని జీవితంలో ఎదుగుతూ వచ్చారన్నమాట. వీరి యొక్క మృదువు స్వభావం కానీ, వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని
ఇట్టే కట్టి పడేస్తారన్నమాట. తీరి అనేది వీరికి ఒక గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు. వీరు రీసెంట్గా అంటే ఇప్పుడు ఉన్న ఈ కొత్త సంవత్సరం 2025 సంవత్సరం వచ్చిన తరువాత కొన్ని ప్రమాదాల నుంచి, కొన్ని కష్టాల నుంచి, కొన్ని నష్టాల నుంచి, వ్యాపార పరంగా కొన్ని లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ, ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలని వీరు పొందారు అని చెప్పుకోవచ్చు. ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పుకోవాలి అన్నమాట. కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కావచ్చు, పెద్ద విషయమైనా కావచ్చు కానివ్వండి, కొన్ని అసలు సందర్భం లేని విషయాలు, మీకు వచ్చే కష్టాలు ఇప్పటికి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేనంటారు చూసారా. అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసింది అని చెప్పుకోవాలన్నమాట. ఎంతో నష్టపోయిన పరిస్థితులు కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతోంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని అనుకుంటున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వృషభరాశి వారు ఆశ్చర్యపోతారు, కంటతడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది అంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు. మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెంటనే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ దేవత మీ కులదైవం. మీ పెద్దవారి అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు. మీరు తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ తాతయ్య కానీ లేదా వాళ్ళ వెనుక తర్వాత బ్రతికిన ఉంటే వారిని కానీ అడిగితే మీకు చెప్తారు అన్నమాట. అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాల కూడా ఆ దేవతకు గుడులు కట్టారు, సంబరాలు చేశారు, ఎన్నో పూజలు చేశారు. ఆ దేవత వల్ల మీ పెద్దవాళ్ళు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటారు, పండుగలు పూజలు చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు. అంటే నిజంగా ఇది చాలా ఆసక్తికరమైనమాట. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ మీ బిడ్డలు కష్టాలు పడకూడదు, నా బిడ్డలు బాధలు పడకూడదు, నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి, నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు, నా బిడ్డల్ని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చి మీకు ఎటువంటి కష్టాల్ని రాకుండా చేయడానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంటికి అడుగుపెట్టింది. నిజంగా వృషభరాశి వారితే మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చింది. అంటే ఇక అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. ఇక ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియకుండా కానీ కొన్ని కారణాలు, బిజీ లైఫ్ స్టైల్లో ఉద్యోగంకు వెళ్ళడం యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడికి నమస్కరించుకుందాం అన్న కూడా తీరిక లేదు పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. ఎంతమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. కనుక వెంటనే ఫోన్ చేయండి, పెద్ద వారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి. ఆ దేవత పాటనైనా కానీ అంటే ఇతర
స్టేటుల్లో స్థిరపడి వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కొని వచ్చి ఇంట్లో ఆ దేవతను పెట్టుకోండి, పూజించుకోండి. ఏ పండగకు వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారికి ధూపద్వీప నైవేద్యాలు పెట్టుకోండి. ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలన్నీ రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనను గుర్తుగా చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకుండా, ఒకవేళ ఆ దేవతకు కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తల కాస్త వేసుకొని గుడి కట్టించుకుంటే ప్రయత్నాన్ని చేయండి. ఇలాంటి పని కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకొని కానీ పూజ చేసుకోండి. నిద్ర లేచిన వెంటనే మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా, ఏ కార్యానికి చేస్తున్నా ఆ దేవతని తలుచుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు మట్టి పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుందన్నమాట. కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక్క ఫోటోనైనా పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అనుకుంటారు. ఈ ఫోటో మీకు పెట్టుకొని పూజలు మొదలు పెట్టిన తరువాత మీ జీవితంలో అప్పులు సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. చాలామందికి కూడా రుణపాలు పితృదోషాలు ఉంటాయి. వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి. పెద్దవాళ్ళకు శాపాలు ఉంటాయి. డబ్బులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు వెంటనే తొలగిపోతాయి. అమ్మవారికి పూజ చేయడం మొదలు పెడుతున్నారు అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఆ దేవత ఎప్పుడూ కూడా మీ బంగారాన్ని అని చెప్పుకోవాలి. ఆ బంగారాన్ని మాత్రం వదలకండి. ఇంట్లో మీ కులదేవతని పూజించండి. వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. సంతాన ప్రాబ్లంగా బాగుంటుంది. ఆ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది. ఆ దేవతకు పూజలు చేయండి, ధూపాలని వెలిగించండి, హారతి ఇవ్వండి. జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పడుతుంది. సిరి సంపదలు పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగాలు లేక బాధలు పడుతున్నవారు, కష్టాలు పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నవారు, ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బతుకుతున్నవారు అయితే దీనంతటికీ కూడా కారణం మీరు ఈ దేవతను పూజించకపోవడం. ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీకు కంటిపడింది అంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు వృషభరాశి వారు. ఈ వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి. ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని దేవుడికి పటాలతో పాటు అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోండి. చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటారు. అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటారు, సాంబ్రాణి వేసుకుంటారు, హారతి వెలిగించుకుంటారు. ఇక మీరు ఏది పట్టిందా బంగారం అవుతుంది. మీ బిడ్డలు భవిష్యత్తులు బాగుంటాయి. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పట్ల అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఏది చేయాలి అనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి. తరతరాలకు కూడా ఆనందంగా సుఖాలు అనుభవిస్తారు. ఇప్పటికైనా అర్థమైందా వృషభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుందో అని మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే